హలో నమస్తే. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత కూడా అంత బ్యూటిఫుల్గా అంత క్లియర్గా అతను ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎన్నికల చోరీ గురించి ఇంకా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి రాహుల్ గాంధీని ఎక్కిరిస్తున్నారు, రాహుల్ గాంధీకి కౌంటర్లు వేయటం. కమాన్ యార్, అది రెడ్ హ్యాండెడ్గా పట్టించాడు మిమ్మల్ని. ఓట్ చోరీ జరిగినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లో 73 ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీకి 17 ఓట్లే వచ్చాయి. ఏ ఎన్నికల్లో అయినా సరే పోస్టల్ బ్యాలెట్లు ఎవరికి ఎక్కువ వస్తాయో అది నార్మల్గా ఆ బ్యాలెట్ బాక్సుల్లో కూడా అవే పడతాయనేది ట్రెండింగ్ చెప్తుంది. అక్కడ చూపించాడు అతను. ఎగ్జిట్ పోలర్స్ని తిట్టారు, అనవసరంగా ఎగ్జిట్ పోలర్స్ని తిట్టారు. ఎగ్జిట్ పోలర్స్ ఫెయిల్ అయ్యారు అని పాపం హర్యానా ఎగ్జిట్ పోలర్స్ మొత్తాన్ని ఆడిపోసుకున్నారు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఎగ్జిట్ పోలర్స్ని అనవసరం, దే ఆర్ ది విక్టిమ్స్. పటేలే కదా విక్టిమ్ అయిపోయింది, ఎగ్జిట్ పోలర్స్ని కూడా విక్టిమ్స్ అయ్యారు హర్యానాలో. ఎందుకంటే వాళ్ళందరూ ఎగ్జిట్ పోలర్స్ అందరూ చెప్పారు కాంగ్రెస్ కలిసిద్దని. ఇండియా టుడే కానికి వాళ్ళు 58 చెప్పారు, దైనిక్ భాస్కర్ 54, 62, 61, బీజేపీకి 20, 29, 17, 18, 27 ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం మ్యానిపులేట్ అయిపోయినాయి. రిజల్ట్ మొత్తం తారుమారు అయిపోయినాయి. పాపం ఎగ్జిట్ పోలర్స్ని తిట్టారు హర్యానా ఎలక్షన్కి సంబంధించి. ఈయన ఇంత క్లియర్గా ప్రజెంటేషన్స్ పెట్టి మరి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా దాన్ని డెనీయింగ్ చేసి, అంటే ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకోవటం పొరపాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేవాళ్ళు కూడా ఎంత కేర్లెస్గా చేశారంటే ఏముంది మన గవర్నమెంటే కదా, ఏముంది నెట్టేసేయండి, ఆ ప్రజలంత పిచ్చోళ్ళు, మనమే ఇంటెలిజెన్స్మి అన్నట్టుగా చేశారండి. ఇక ఎలక్షన్ మ్యానిపులేషన్ చేయటం కూడా. ఇప్పుడు అతను క్లియర్గా చెప్పింది, ఒక 8 నియోజకవర్గాల్లో 22,779 ఓట్ల మార్జిన్తో 8 సీట్లు కోల్పోయాం మేము. ఆ 8 సీట్లకి గెలుచుంటే వీళ్ళు 45 అయ్యేళ్ళు, వాళ్ళు 40, 42 అయ్యేది. గవర్నమెంట్ ఫామ్ చేసేది కాంగ్రెస్. ప్లస్ 25 లక్షల వరకు వాళ్ళు ఓట్లు మ్యానిపులేట్ చేస్తారు. బ్రెజిలియన్ మోడల్ అంటే ఎవరు ఆమెను పట్టుకొని వచ్చి, ఒక బ్రెజిలియన్ పట్టుకొని వచ్చి ఆమె ఓట్లు ఇస్తే ఎక్కడ ఇండియన్స్ ఎవరు దొరకలేదు వీళ్ళకి, తీసుకొచ్చి అక్కడ చేసి ఏది 10 బూతుల్లో ఒకే బూత్లో వేసారంటే ఏది ఎర్రర్ అనుకోవచ్చు, సాఫ్ట్వేర్ ఎర్రర్. 10 బూతుల్లో 22 చోట్ల ఒక బ్రెజిలియన్ మోడల్ ఫోటో పెట్టేసి టకటగా కొట్టేసి, ఇప్పుడు అది బయట పెట్టిన తర్వాత అది ఎలా కుదిరిద్ది, అలాగే చేస్తారండి. వాళ్ళు మీరు ఇచ్చిన డేటాను పట్టుకున్నారు, ప్రజెంటేషన్ ఫోటోలతో సహా ఇస్తాయి, నంబర్లతో సహా ఇస్తాయి. ఎలక్షన్ కమిషన్ మాట్లాడదు, ఊరికే పొలిటీషియన్స్ చెబుతున్నారు ఇదంతా. అందుకేనండి ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వాల, రీడబుల్ ఫార్మాట్ ఇవ్వమంటే ఇవ్వాల, సీసీడీ ఫుటేజ్లు ఇవ్వమంటే ఇవ్వాల, చట్టం మార్చేశారు. ఎలక్షన్ కమిషన్ ఏమని కూడా దాన్ని చట్టాలు చేశారు, ఇవన్నీ చేశారని తను ఎలిగేషన్ చేస్తుంది. అదే కదా లీడర్ ఆఫ్ అపోజిషన్ చేస్తుంది, అదే కదా. ఓకే, 2 కోట్ల మంది ఉన్న ఒక నియోజకవర్గంలోనే 25 లక్షలు ఓట్ చోరీ చేశారంటే, అంటే అకార్డింగ్ టు రాహుల్ గాంధీ, ఇంకా దేశం మొత్తం ఎన్ని కోట్లు మ్యానిపులేషన్ జరిగి ఉండొచ్చు. ఇంత మ్యాసివ్ ఓట్ చోరీ చేసి ఉండొచ్చు. ఓకే, 5,21,619 మందిని డూప్లికేట్స్ ఓటర్లు, ఒక ఫోటోతోటి 100 ఓట్ల, ఒకే అసెంబ్లీలో ఒక ఫోటోతో 100 ఓట్ల. ఎవరైనా ఇది చేస్తారా? 17-18 సంవత్సరాల అమ్మాయి ఫోటోకి 69 సంవత్సరాల ఆమె ఫోటో, ఆమెను వయసు ఉన్న వాళ్ళ పేర్లు. 17-18 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిల యొక్క పేర్లకి 70-80 సంవత్సరాల ఫోటోలు. అంటే అదే చెప్తుంది కేర్లెస్గా. ఏముందండి, బ్రెజిలియన్ అమ్మాయి మనం పెద్ద ఇంటలెక్చువల్స్మి, భారతదేశంలో వీళ్ళంతా పిచ్చోళ్ళు, ఎవడు తెలివిగలవాడు లేడు. వీ మస్ట్ సెల్యూట్ టు ద టీమ్. రాహుల్ గాంధీకి కానీ అతని టీంకి మనం సెల్యూట్ చేయాలి. ఎందుకంటే భారతదేశాన్ని పిచ్చోళ్ళు అని మీరు అనుకోవటం పొరపాటు. ఇక్కడ ఎవడో పిచ్చోళ్ళు లేడు, ఇక్కడ కూడా ఇంటలెక్చువల్స్ ఉన్నారని ప్రూవ్ చేశాడు నిజంగా రాహుల్ గాంధీ గారు. అతను ఐ మస్ట్ అప్రిషియేట్ దట్ టీమ్. ఎందుకంటే ఇంత పెద్ద మ్యాసివ్ డెమోక్రటిక్ సిస్టంలో ఇంత కోట్ల మంది, 150 కోట్ల మంది, మన ప్రపంచం మొత్తంలో మనోళ్ళని తెలివిగల వాళ్ళు సాఫ్ట్వేర్ రన్ చేస్తున్న కంపెనీలు ఉన్నటువంటి పెద్ద ఇంత ఇంటలెక్చువల్ దేశంలో చాలా యథేచ్ఛగా ఇలా చేయడానికి ప్రయత్నం చేశారు అంటే అండర్ ఎస్టిమేట్ చేశారు ది నాలెడ్జ్ ఆఫ్ ఇండియా అని అర్థం. ది అండర్ ఎస్టిమేటెడ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఇండియా. వీళ్ళకి డౌట్ వచ్చి వెరిఫై చేసి ఇప్పుడు మొత్తం బయట పెట్టారు. సరిపోలే నరేంద్ర మోడీ గారి మీద అంటే పొలిటికల్గా ఇది నేను విమర్శిస్తాను, కానీ పొలిటికల్గా నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తూ ఉంటాను, కానీ
బట్ ఆయన యొక్క నాయకత్వం మీద నాకు కూడా కొంతవరకు మొన్నటి వరకు నమ్మకం ఉండేది. ఈయన చాలా పకడ్బందీగా భలే కంట్రోల్ చేస్తున్నాడు వీళ్ళందరినీ అనుకునేవాడిని మనసులో. అదే కదా పొలిటికల్గా నేను విమర్శిస్తాను, బట్ ఆయన నాయకత్వ లక్షణాల మీద నాకు కొద్దిగా నమ్మకం ఉండేది మా నరేంద్ర మోడీ గారి మీద. బట్ ఇదంతా చూసిన తర్వాత ఇంప్రెషన్ అంతా పోతుంది. ఇదంతా చేసిన మోడీ గారా అంటే నమ్మశక్యంగా లేదు. మోరోవర్ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు, గుజరాత్ నుంచి ఎప్పుడో కొన్ని సంవత్సరాలు చేస్తున్నాడు. ముందు వాళ్ళ రాష్ట్రాల్లో చేశారు, తర్వాత కొద్దిగా 2-3 రాష్ట్రాలకు విస్తరించారు, తర్వాత దేశమంతా ఇండస్ట్రియల్స్ రిగ్గింగ్ చేశారని చెప్పాడు కదా. ఓకే, ఇది ఇన్ని ఫోటోలు, బ్లర్ ఫోటోలు, ఫేక్ ఫోటోలు ఏదేదో పెట్టారు. ఓకే, సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఆయన అడిగింది అదే కదా, ఏమంటే మీకు సాఫ్ట్వేర్ ఉంది కదా, డూప్లికేట్ ఓటర్స్ని కొట్టేసే సాఫ్ట్వేర్ ఎందుకు తీయలేదు అని అడిగాడు. ఆయన అడిగింది కరెక్టే కదా, ఎన్ని డూప్లికేట్ ఓటర్లు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? ఇంత బండిలో పేపర్లు తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఇంకా అంత చూసినాక కూడా ఇంకా నమ్మకం లేదు, అతను ఎలిగేషన్ చేస్తున్నాడు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం అనేది ఐ డోంట్ థింక్ సో, ఇట్ ఈస్ నాట్ రైట్ థింగ్. ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానాకు సంబంధించి డైరెక్ట్గా లీడర్స్ పిల్లలే ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి చూపించాడు. అతను లీడర్స్ పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారని చూపించాడండి. ఓకే, డైరెక్ట్గా బీజేపీకి సంబంధించిన ఒక సర్పంచ్ ఉత్తరప్రదేశ్ ఆయన చూపించాడు, వచ్చి హర్యానాలో ఓటేశాడు ఆయన. మోరోవర్ వీళ్ళ లీడర్స్ చూడండి, వీళ్ళ ఎంత కాన్ఫిడెన్సో, ప్రెస్ ముందుకు వచ్చి మైకుల ముందు చెబుతున్నారు, మేము ఎక్కడైతే గెలవాలనుకుంటామో అక్కడ ఎక్కువగా ఓట్లు యాడ్ చేస్తాము, యాడ్ చేసి జమ్మూ కాశ్మీర్ నుంచి జనాలను తీసుకొస్తామని పబ్లిక్గా చెప్తున్నారు. ఓకే, ఆ పర్సన్ ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, మా దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, డోంట్ వర్రీ అని చెప్తున్నారు ఆయన, వ్యవస్థలు ఉన్నాయని. అల్టిమేట్లీ దే అండర్ ఎస్టిమేటెడ్ ది నాలెడ్జ్ దే హ్యూమిలేటెడ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ చోరీ ఇదంతా కాదు, మేము ఎంత చేసినా సార్ మమ్మల్ని పట్టుకోరు అనేటువంటి ఒక ధైర్యం ఏదైతే ఉందో అది భారతదేశం యొక్క ఇంటెలిజెన్స్ సిస్టాన్ని, ఇంటెలెక్చువల్ సిస్టాన్ని అవమానించినట్టు. అండ్ వీ మస్ట్ అప్రిషియేట్ దిస్ రాహుల్ గాంధీ అండ్ హిస్ టీమ్. They proved that Indians are not fools. If you do keep on do this kind of manipulations, Indians are not fools. Don't think that they can't catch such irregularities అని ఒక ప్రూవ్ చేసినట్లెక్క. ఏనా హోమ్లెస్ 93,174 మంది హోమ్లెస్ పీపుల్ ఉన్నారు, రోడ్లంటే తిరుగుతున్నారు, అడుక్కుంటున్నారు, వాళ్ళకి ఇల్లు లేవు. ఒక పక్క భారతదేశం మొత్తాన్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చామని చెప్తూ కేవలం ఒక హర్యానాలోనే 1,00,000 మంది రోడ్ల మీద తిరుగుతున్నారు, ఫుట్పాత్ మీద కూర్చున్నారని చెప్తున్నాడు ఎలక్షన్ కమిషన్ ఆయన. ఓకే, మరి ఆ ఓటర్స్ లిస్ట్ కూడా 5 మంది కంటే ఎక్కువ మంది ఉంటే గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలన్నది. ఆ రూల్ ఏమైంది? ఆ రూల్ పోయిందేట. అన్నీ కూడా పోనీ ఇదేని ఏడిషన్ ఏంటంటే తీసేసినవి కూడా అందరు మైనారిటీస్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్, వీళ్ళేం తెలియదు పిచ్చోళ్ళు వీళ్ళు. ఎన్నికలు ఓటు వేయడానికి వచ్చినప్పుడు కూడా నీ ఓటు పోయిందంటే వాళ్ళు క్వశ్చన్ చేయరు, వెళ్ళిపోతారు వాళ్ళు అని పేదల్ని, బడుగు బలిగిన వర్గాల్ని, ఎస్సీని టార్గెట్ చేసుకుని వాళ్ళ ఓట్లు తీసేసి ఫేక్ ఓటర్లను యాడ్ చేసేసి దేశవ్యాప్తంగా ఇది ఎన్ని చేశారో తెలీదు. ఇతను ఇప్పటికీ కర్ణాటకది బయటపెట్టాడు, మహారాష్ట్రది బయటపెట్టారు, మహారాష్ట్రది మొన్న ఇండియా బ్లాక్ వాళ్ళు బయటపెట్టారు. అతను అభిషేక్ బెనర్జీ థాకరే, తన పేరు థాకరే. ఓకే, ఆ థాకరే బయటపెట్టాడు. ఆదిత్య థాకరే బయటపెట్టాడు మహారాష్ట్రకి సంబంధించి. కర్ణాటకది రాహుల్ గాంధీ పెట్టాడు. ఇప్పుడు ఇది రెండోది హర్యానాకి సంబంధించి. సో అంటే అర్థం ఇంక ఇలా ఎన్ని రాష్ట్రాల్లో చేస్తారు, వాళ్ళు పెడతా ఉన్నారు, బయట పెట్టినట్టు చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.